అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ సోమవారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఈ కథను వినటం మన అదృష్టంగా భావించాలి. ఈ కథను ఈరోజు వింటే మన జన్మజన్మల పాపాలు మొత్తం ఖాళీ బూడిదైపోతాయి. అదృష్టం పడుతుంది. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది. మహాపాపాలైనా కానీ బూడిదైపోతాయి. ఈ కథను వింటే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పూర్వం ఒక ఊర్లో శివదేవుడు అనే ఒక గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివ భక్తుడు. రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కొంచెడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు. మహాశివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కూర్చడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామి అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, నేను ఊరికి వెళ్తున్నాను. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని, అదేంటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వు చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిసి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ, ఇది మన నియమం తల్లి. వ్యర్థం కానివ్వకు. ఆటలన్నీ పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సావాస కత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు. ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలను కొలుసుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్న పల్చటి కొంగును పాల మీద కప్పి సరాసరి గురికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగం మూర్తి ఎదుట పాల గిన్నె నుంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాము, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలు వైపు చింద్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలానే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. అయినా శివుడు తాగలేడు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. ఇక శివుడు వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా ఓ లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్ది పాలనుకున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాస వస్తుందనా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కావనా? ఓని ఆకలిగా లేదా? ముఖమొత్తిందా? కుంచడు లేవనా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి సతాయింపు? ఆకలిగా లేదా? పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని, ఒక గుటకైనా సరే తేరితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుని బతిమిలాడుతుంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా సరే తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకేమైనా కావాలా? ఏం కావాలో అడుగు, నిమిషంలో తీసుకువస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు. ఓ లింగమూర్తి, మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ,
మా శివయ్య కదూ తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసేవాడిలాగా తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగించిందో అలా గుర్తుకు చేసుకుంటూ బ్రతిమిలాడుకుంటూ ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తున్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు. నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందు చావడం మేలు అని తలను శివుడికి లింగానికేసి బాదుకుంది. ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపని పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. ఇక పాప ఆ పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. పాప తండ్రికి అనుకోకుండా ఒక రోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అయింది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించటం అది శివుడికి బాగా నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటం, శివుడు త్రాగడం జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉన్నది. అమ్మ నానమ్మ చూసి ఎదురు గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. ఇక పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారమంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడం ఏంటి? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా లేదా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలను అస్సలు శివదేవుడు నమ్మలేడు. పాప వెంట పరమేశ్వరుడు మందిరానికి వెళ్ళాడు. రోజులాగే పాప పాలను శివుడి ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓష్, రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ పాలు త్రాగలేదే, చూడను కూడా లేదు. కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు నీ పని చెప్తా. ఎంత నాటకమాడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీద ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని వక్రీకరించాడు. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలు చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? జరిగిందంతా కూడా తెలుసుకొని ఆ శివదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో స్తుతింపబడింది. ఎవరైతే ఈ పవిత్ర కథను విన్నారో నీయంత అదృష్టవంతులు ఇక ఉండరు, శివలోకం పొందుతారు. ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. ఈరోజే వైశాఖ సోమవారం, పవిత్రమైన రోజు, ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులే. ఈరోజు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ. ఈ కథను శ్రద్ధగా వినటం వల్ల మన జన్మల పాపాలు మొత్తం పటాపంచలవుతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో
ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వముఖానొకప్పుడు దేవగిరి అనే పట్టణం ఉండేలో సుధర్ముడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం శివభక్తి అలవాటు పడిన మనసు ఉన్నవాడు. భగవంతుని యందు మనసు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ కూడా భావన చేయలేదు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగేటువంటి సంపన్నత కలిగినటువంటి హృదయం కలిగినవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరము అలవర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అన్నాడు, ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది? అటువంటి బిడ్డలను కోసం ఎందుకీ నీకి అలజడి? నువ్వు ఈ సంబంధంను ఈశ్వర్యందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరియందు మనసు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఇలా ఉండగా ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. అది విన్న పక్కావిడ చెప్పడానికి నీకు యోగ్యత ఏమిటి అని అడిగేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. జరిగిందంతా భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని ఆ ఈశ్వరుడే అడుగుతానని చెప్పాడు. తర్వాత ఆవిడకు చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు. 2 పూలు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుందని ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని దండలు అక్కడ పెట్టేసి భార్యతో ఈ దండల్లో ఒక దానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారో అని సంకల్పం చేశాడు. దానిని విడిచిపెట్టి 2వ దండను తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికి ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనసు పెట్టుకోవాల్సిందిగా చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వల్ల మీకు సంతానం కలుగుతారు కదా, వారు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు భర్త ఇలా అన్నాడు, ఈ పని నువ్వు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు తానని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివ లింగాలకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఆవిడ చేసిన శివపూజ వల్ల ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాలలో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భాన్ని ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి 12 మగబిడ్డల్ని కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్ద అవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు. కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాడి సొంత తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకు పెద్ద పీట వేశారు. దాంతో మొదటి భార్య అయిన సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైంది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణమని తెలిసి ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీళ్లుదారలు కారుతుండగా, గుండెలు బాధతో ఏడుస్తుండగా తన అగ్ని చల్లారదని భావించింది.
ఒకరోజు కొడుకు కోడలు అనుకొని ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేసింది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేసుకొని గుళ్ళే జానం చేసుకునేందుకు నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్ర లేచి చూసింది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నిద్ర ఉంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వచ్చేసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని చెప్పి ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ ఏడవదే అని చూస్తుంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ ఇలా అన్నది, ఎవరు బిడ్డను ఇచ్చారు వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఆ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మ అమ్మ అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగానే పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఇక కృష్ణ ఇలా అన్నది, నాయన నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయనే తీసుకోగలవాడు, ఆయనే బ్రతికించగలడు, ఆయనను రక్షించాడు అంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేని కోపంతో అనేక మాటలు అన్నాడు. కానీ తల్లి అయిన కృష్ణ, ఆయన నువ్వు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, ఒక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకొని కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అన్నాడు. ఇక కృష్ణ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. ఇక కృష్ణ ఆ మహాశివుణ్ణి పలు విధాలుగా స్తుతించి, స్వామి ఈ సంఘటన వలనే కదా నీవు ఇంత ఉదారుడవో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలియకపోతే ఎంత, నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ కూడా తెలుసు. కాబట్టి ఈశ్వర నీ పాదాలయందు భక్తిని నాకు ఎల్లవేళలా కలిగేలా చెయ్యి. మా అక్క వలనే కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వలనే కదా నాకు నీ యందు కోరిక కలిగింది, ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించు అంది. ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న ఆ మహాశివుడు శాంతించి, సరే నేను నీకు కనబడ్డాను గనక ఏదేని ఒక కోరుకో అన్నాడు. దానికి కృష్ణ ఇలా అన్నది, అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లవాడిని రక్షించావో, ఏ నీటిలో నువ్వు రోజు 101 శివలింగాలను తీసుకొచ్చి కలిపావో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా వెలువు, నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వారందరినీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు ఆ మహాశివుడు, తప్పకుండా అలానే చేస్తాను, నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను, నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను, నీవు గొప్ప భక్తురాలవు, ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుసుకోవాలి, ఒకసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా సరే నీ కథను విన్న వారికి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, వారికి కష్టాలు బాధలు తొలగిపోతాయి, ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వల్ల గుర్తుకు రావాలి, ఆ నా ఔదార్య ప్రకటితం అవ్వడానికి కారణం నువ్వే, కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి, నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అని. కృష్ణేశ్వరుడై అక్కడ వెలిచాడు. పిమ్మట ఆ మహాశివుడు కృష్ణతో ఇలా అన్నాడు, 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళ్తూ ఉన్నారు. అలానే నీకు వరం ఇస్తున్నాను, నీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను, ఆమె ఈ వేళ నుండి నాకు మహాభక్తురాలైపోయింది అన్నాడు. వీటన్నిటినీ కృష్ణ అడగలేదు, కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరాలను ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ లేటు ఉండదు. కాబట్టి మహాశివపురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన వారికి ఎలాంటి పాపములైనా సరిపోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో
ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, 2 కొడుకులు ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకున్న కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలానే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక వారి పెద్ద కొడుకు, చి ఈ బతికే కన్నా ఒక రోడ్ల పొంటి అడక తినేది బెటరు అంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతడిని చూసి, ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా అన్నాడు, మహారాజా, ఒక చోటని లేదు, ఎక్కడ పుట్ట గడిస్తే అక్కడికి అని పెద్ద కొడుకు చెప్పాడు. దానికి రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా పొలాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నవి, ఏం తాగుతున్నది నాకు చెప్పాలి. నిజం చెప్పావు అంటే నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. అబద్ధం ఆడినట్లయితే చావగొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకుని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్టుగా ఆనందం కలిగింది. ఇక రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మరునాడు అతడు తెల్లవారుతుండగా గుర్రపు శాలకు వెళ్ళాడు. ఆ గుర్రపు శాలలు అందంగా ఉన్నాయి. 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో నీళ్ళకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు ఖాళీ సత్తువ కొద్దీ వాటి వెంట పరిగెత్తాడు. గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండల ప్రక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం పెరిగింది కానీ తగ్గలేదు. ఎక్కడ చూసినా పోలెడంత పచ్చిగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా పరిగెత్తలేకపోయాడు. అతడి శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు, రా బాబు రా, చెమట తుడుస్తాను అని అతన్ని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలికేసి చూసి గుర్రాల కోసం చూసే లోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాడిని అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. వృద్ధురాలు అక్కడి ఒంటి మీద చెమటంతా కూడా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట అతడికి లేచి నిలబడి, ఇక్కడ నేను తిన్నగా మా ఇంటికి పోతాను. రాజుగారి దగ్గరకు వెళ్ళటం వృధా. వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడుగుతాడు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తాడు. ఇంతోటి దానికి అక్కడికి వెళ్ళడం దేనికి అని పెద్దవాడు అన్నాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈ మాత్రానికే భయపడతావేం బాబు, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి. రాజుగారితో ఆ మాట చెప్పు అని వృద్ధురాలు అతడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు మురిసిలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రాజు ఇలా అన్నాడు, గుర్రాలను జాగ్రత్తగా కాసావా? అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయి అని చెప్పాడు. ఇక రాజు వాడిని పట్టుకొని చావచిత కొట్టి పంపించేయండని రాజు కోపంతో తన భటులతో చెప్పాడు. వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా ఊనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుండి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా కూడా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలను కాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలాడు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడి వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి, నాతో పాటు పందెం వేసి పరిగెత్తండని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతడి ఒళ్ళు చెమటలు దిగగారుతున్నాయి. అయినా అతను పరుగు మానలేదు. ఇంతలో అతను అవ్వ ఉన్న గుడిసెను సమీపించాడు. రా బాబు రా, చెమట తుడుస్తాను అని వృద్ధురాలు అతన్ని ఆహ్వానించింది. దానికి అతను,
నేను నీకు చిక్కినప్పటి మాట కదా అని చిన్నవాడు అంటూనే పరిగెత్తసాగాడు. ఇక అతనికి అలుపు వచ్చింది. అప్పటి వరకు అతడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు గాని గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్లు కనిపించాయి. ఇక అతను అన్నిటికన్నా వెనక ఉన్న గుర్రం జూలు పట్టుకుని ఒక్క ఎగురున దాని వీపు మీదకెక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాంకారం వద్దకు వెళ్ళి నిలిచాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకులలో ఒకడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము 7గురం రాజుగారి కొడుకులం. మా నాన్న మీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలనే. దారిలో నిన్ను పిలిచిన ముసలిది మాయలమారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంతసేపు ఎక్కడే మనుషులుగా ఉంటాము. మనుషులు తినే తిండి తింటాము. మనుషులు తాగే పానీయాలు తాగుతాము. మేము ఏమేమి తింటామో ఏమేమి తాగుతామో చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికివేయండి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేటట్లుంది. ఈ మాటలు చెప్పి పేద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని 2 చేతుల పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దానిని నువ్వు 3 బుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు దానిని 3 చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారుడు ఆ గుడి ఆవరణంలోనే వంట చేసుకున్నాడు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారుడితో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా కూడా గుడిలో విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారుడు యథాప్రకారంగా గుర్రాలుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భావనం చేరగానే రాజు ఇలా అడిగాడు. గుర్రాలను సరిగ్గా కాచావు అన్నాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు మహారాజా కాస్తాను అన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయి అని చిన్నవాడు సమాధానం చెప్పాడు. ఇక రాజు సంతోషించి ఈ మాట చెప్పగలవాడు ఒకడు కూడా లేడు కదా. నేను అన్న ప్రకారం నా కూతుర్ని ఇచ్చి అల్లుని చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక పేదవాడి చిన్న కొడుకు కత్తి తీసుకొని గుర్రపు శాలలోకి వెళ్ళాడు. కానీ గుర్రాలు మెడలు నరకాలంటే చేతులు రాలేదు. చివరికి సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికివేశాడు. 7గురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుక్కి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ కలిసి సుఖంగా జీవించారు. మొగలి పువ్వుతో ఆ మహాశివుణ్ణి పూజించరాదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. అసలు ఎందుకు ఇలా మొగలి పువ్వుతో శివ పూజకు పనికిరాదో శివపురాణంలో వివరణగా తెలుసుకుందాం.
త్రేతాయుగంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు. వారు పల్గుని నదీ తీరంలో పితృస్వార్థం పెట్టడం కోసం వచ్చింది. స్వార్థానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుడి నుండి బయట మునివాటిక పంపాడు. సమయం మించిపోతున్న లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు. కారణం ఏమిటి అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు. అపరాహ్నం దాటిపోతుంది. అపరాహ్నం దాటితే శ్రాద్ధం పెట్టకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఇక సీతాదేవికి ఏం చేయాలో పాలుపోలేదు. సరే, ఏదైతే అదవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేసింది. వెంటనే పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు. వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వచ్చిన వారెవరో తెలుసుకుందామని, మహనీయులారా మీరెవరో అన్నది. వచ్చిన వారిలో ఒకరు, నేను మీ మామ దశరథుడను. ఈయన నా తండ్రి, ఈయన నా తాత. ఈ పిండ ప్రదానంతో మేము తృప్తి చెందాము అన్నారు. ఆ మాటలు విన్న సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాలను. నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది. దానికి దశరథుడు, పల్గుని నదిని, అక్కడ మేస్తున్న ఆవును, అగ్నిని, మొగలిపువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానం అయిపోయారు. ఇక శ్రాద్ధ కావలసిన వస్తువులు తీసుకొని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు. వస్తూనే రాముడు సీతతో, వేలం మించిపోతుంది, త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయన్నాడు. అంతలా సీతాదేవి పితృదేవతలకు తమ పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. శ్రాద్ధం పెట్టక కొడుకులకి శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. అంతేకాని కోడలు తద్దినం పెట్టడం, పితృదేవతలు దాన్ని అందుకోవడం ఎక్కడైనా విన్నావా అని అడిగాడు రాముడు. ఇక సీతాదేవి నదిని, గోవును, అగ్నిని, మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులు మాట్లాడలేదు. చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయడం ప్రారంభించింది. రామలక్ష్మణుడు శ్రాద్ధం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు. దానికి వారు, కుమార, ఇంతకుముందు సీత శ్రాద్ధం పెట్టింది, మేము తృప్తి చెందాము. ఇక పితృశేషం మీరు మిగిలండి అన్నాడు పితృదేవతలు. అది విన్న శ్రీరామచంద్రుడు సీతను అభినందించాడు. సాక్షులు ఎవరు సాక్ష్యం చెప్పలేదని ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను పల్గుని నది అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవు ముఖం చూడమని అయోగ్యమని, మొగలి పువ్వు పూజకు పనికిరాదని, అగ్నిదేవుడు ఉచ్చ నీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని చెప్పించింది. ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు సంపెంగ పువ్వు. అవును, సంపెంగ పువ్వు కూడా శివారాధనలో ఉపయోగించటం మహాపాపం. అసలు ఎందుకు సంపెంగ పువ్వు శివ పూజకు పనికిరాదో శివపురాణ వివరణ తెలుసుకుందాం. దక్షిణ దేశంలోనే గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. దానినే భూకైలాసము అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళ్తూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. ఆ చెట్టు విరగబూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెలో చేత్తో పట్టుకొని నిలిచి ఉన్నాడు. అది చూసిన నారదుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి, నీవెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నేనొక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అని. ఇక నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరం సేవించి తిరిగి వెళ్తుండగా ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. ఇక నారదుడు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇక నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడు ఎవరు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి ఏమీ అడిగినా తెలియదు అని చెప్పమన్నాడు. అందువల్ల సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 108 సంపెంగ పూలతో స్వామి అర్చించబడ్డాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మణుడు, నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుడిని అర్చించినందువల్ల ఫలితంగా ఆ దేశపు రాజు అతడికి దాసుడైనాడు.
దాంతో ఈ సంపెంగ పూలతో శివుణ్ణి పూజించి ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకొచ్చిన ఆపదేమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉన్నది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అందించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చాడు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగలలో సగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏం చేయాలో పాల్పోక మహాబలేశ్వరుని శరణి వేడుకుంటున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తున్నావా? ఆ దుష్టిని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతేందో చూడు అన్నాడు. ఇక నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగ చెట్టు దగ్గరికి పోయి, ఓ వృక్షరాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు? ఎందుకు నీ పూలు తీసుకుంటున్నాడు అని అడిగాడు. దానికి ఆ సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది. అప్పుడు నారదుడు, ఓ సంపెంగి చెట్ట, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కానీ నువ్వు బ్రాహ్మణుడి విషయం తెలిసి కూడా తెలియదు అని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పువ్వులు శివపూజకు పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, ధనాశతో ప్రజలను పీడిస్తున్నాడు, నిన్ను క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు విరాధుడు అనే రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముని నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ విధానంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది. ఈ కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరానున్న సిరిపురం రాజ్యాన్ని వీరసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న వేటకి బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువుల్ని వేటాడిన రాజు నెట్టించిన ఉత్సాహంతోనే బాగా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి దారి తప్పాడు. వెనక ఉన్న సైన్యాలు రాజుని అందుకోలేక వెనుకపడ్డారు. 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కుల గాలించి అతి కష్టం మీద 3 రోజున రాజు జాడ కనుక్కొని అందరూ ఒక చోటకు చేరుకున్నారు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తుగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు, నీళ్లు ఖర్చయిపోవడంతో సైనికుడు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నాడు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. చెరుకు, మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దాంతోపాటు మామిడి, పనస, సీతాఫలాలు విరగ్గాసి ఉన్నాయి. మధ్యలో తీయటి నీటితో కూడిన ఊటబావి ఉంది. ఇక సైనికులంతా కూడా ఆ పొలంపై పడి విచ్చలవిడిగా ఎవరికి కావలసింది వారు తీసుకొని కడుపు నిండా తిని చల్లటి మధురమైన బావి నీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలు, చల్లటి నీరు ఇచ్చి రాజుని నిశ్చేద తీర్చారు. కాసేపటి తర్వాత తేలుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుండి రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజు రోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. మాసం రోజులు గడిచినా కూడా తన రోగం తగ్గపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సంతాన మహర్షిని పిలిచి తన సమస్యకు వివరించాడు. ఆ మహర్షి తపోబలం వలన తన దివ్య దృష్టితో పలికించి సమస్య అవగతం చేసి ఇలా చెప్పాడు. రాజనేవాడు ప్రజల్ని క్రూర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా ప్రజలు క్రూర జంతువుల వలన తమకి ప్రాణాపాయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు హృదయ వినోదం కోసం అకారణంగా జంతువుల్ని వేటాడి మూగ జంతువుల్ని హింసించావు. పైగా నీ సైనికులు ఓ 5 కుంటల పొలం చెరబడి ఆ పేద రైతు పంటను కోసుకు తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది.
ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. మహాత్మా మన్నించండి, నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, వాళ్ళ ఆస్తుల మీద, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నిటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుకుంటుంది అని అన్నాడు. దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావలసింది తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞ పైన నీ సైనికులు ఆ తోటలోని నుంచి పళ్ళు, నీరు, నిప్పు తెచ్చి ఇచ్చిన ఆ దోషం నీకు అంటదు. ధర్మదేవత నీ ఎక్కడే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పై రెండు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగించాయే కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగాడు. ఇక మహర్షి సూచన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు. చక్కనైన రూపం, కాయ కష్టం చేసుకుని తనకున్న చిన్న పొలంలో రకరకాల పండ్లను, ఫలాలను పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులకు పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయడంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దైన్య స్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణలు చెప్పి తనకి తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణేలు బహుకరించాడు. ఇక ఆ పేద రైతు మనానందపడి ఇలా అన్నాడు. ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు. రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. లేదా ఎవరి దగ్గర నుంచి అయినా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం కొంచెం ఉపశమించినట్లే. కానీ నీ వల్ల ఆ పేద రైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా సంపాదన అనుభవించాల్సి వచ్చింది. ఆ పాపం ఇంకా నీకు మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆర్తిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచార మూర్తుడైన పండితుని, బ్రాహ్మణోత్తముని సభకి మహర్షి సూచన మేరకు ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేద రైతు కుటుంబాన్ని ఆకలి బాధకు గురి చేస్తున్న పాపం పొడగొట్టడానికి గాను 10,000 బంగారు నాణాలు దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎవరు ఆ దానాన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. ఆ పాపఫలం ఆ దానం స్వీకరించిన వారి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. ఆ పాపఫలం ఆ దానం స్వీకరించిన వాళ్ళకి చుట్టుకుంటుందని వాళ్లకు తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలని బహుమానంగా ఇవ్వమని విశ్వవేదుడు తను తెచ్చిన 2 బంగారు నాణాలని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు, బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాపం ఫలం అతడికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుని విస్మయంగా చూసి ఇలా అన్నాడు. మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలి అని అంత పెద్ద మొత్తాన్ని దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకి నేను ఇచ్చిందేముంది? ఇప్పుడు ఇదంతా కూడా మీరు దానంగా ఇవ్వడానికి నేను మీ పాపం పొడగొట్టుకున్నారు. ఇప్పుడు నేను తమకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు. రాజా, గండకీ నది తీరాన ఉభయ సంధ్య వేళల్లో సంధ్యా వందనంతో పాటు గ్రామీణుల ఇళ్లలో పూజాది శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ వస్తున్నారు. ఆ వచ్చిన దానిలో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నారు. తమరు పవిత్ర గండకీ నది తీరంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మన ఇద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వలన పరిపూర్ణమవుతాయి. మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు.
అధికార బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు. అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు, దరిద్రాలు మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ యథార్థ గాథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది. కాబట్టి 1879వ సంవత్సరంలో జరిగిన ఆ యథార్థ సంఘటన శివలీల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలా చేసే నిజ జీవితంలోనే జరిగిన సంఘటన. చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుడి లీలలు ఎవరికీ అర్థం కావు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్కి శివుడు కనిపించాడు. ఒక విదేశీ వ్యక్తికి కూడా పరమశివుడు కనిపించాడు. నిజంగా అద్భుతమైన శివలీల ఇది. ఇతడి భార్యకి మరియు అతనిది నిజంగా అదృష్టమే. 1879వ సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతీయులు పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో కల్లల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం 1 రోజు 2 రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూనే ఉండేవాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందటం ఆగిపోయాయి. అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకు గురైంది. ఎప్పుడు భయంతో, బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ, బాధపడుతూ ఎదురు చూడసాగింది. అయితే ఆమె ఒకరోజు గుర్రం మీద బయటకు వచ్చినప్పుడు వైద్యనాథ్ గుడి పక్కన ఉంచి వెళ్తూ వేద మంత్రాలు విని వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్ళింది. అక్కడకు పూజారులు మహాశివుని పూజించటం ఆమె గమనించింది. ఆ పూజారులు ఆమె మనసులో ఏదో బాధ ఉందని గ్రహించి పలకరించారు. ఆ పూజారులు ఏమైంది తల్లి అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్లల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదంటూ వెంటనే తమకు తాము చెలకు లేకుండా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివుడికి తన బాధను చెప్పుకోమని అన్నారు. ఆమె గుడిలో మహాశివుడికి మొక్కి ఇంటికి వెళ్ళింది. తర్వాత ఆమె శివుని భక్తితో కొలుస్తూ లఘు రుద్ర మంత్రాజపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే వైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తారని శివుడికి మనసులో కోరుకుంది. 11 రోజులు జపం చేసిన తర్వాత ఆమె క్రమం నుండి ఒక వృత్తం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్లల్ క్షేమంగా ఉన్నట్టుగా చెప్పారు. మరి తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న బయటపడినట్టు చెప్పారు. పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపబోయారని, మాకు బ్రతుకు మీద ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడు. ఆయనే పులి చర్మం ధరించి 3 సూది మునలతో ఆయుధాన్ని చేత పట్టుకున్నాడని, ఇంకా విభూది కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి, తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుదిరిగి పారిపోయాడని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ యోగి కంటే మేము విజయం సాధించామని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నది. ఆ మహాయోగి కల్లల్తో మాట్లాడాలని చెప్తూ ఈ భార్య భక్తితో పూజిస్తుంది. ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు. తర్వాత కల్నల్ మరియు మేరీ వైద్యనాథ్ గుడి దగ్గర దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధ భూమిలో చూసిన మహాయోగి ఈయనని తెలిసిపోయాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివుడికి అపార భక్తులయ్యారు. ఆ తర్వాత వైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీరి దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మధన్యం చేసుకున్నారు. ఇప్పటికీ వైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వారు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే. ఈ కథ హిడెన్ ఆర్కియాలజీ ఇండియా అనే పుస్తకంలో ఉంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.